ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు జడ్జిలకు వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఏలూరు నగరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కేవలం 2 సామాజిక వర్గాలే పరిపాలించడం న్యాయమా అంటూ అన్నారు. 50% బీసీలు ఉన్న సామాజిక వర్గానికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కొల్లేరు ప్రాంతంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఒక ముఖ్యమంత్రికి 6,000 కోట్ల రూపాయలు సంపాదించారని రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలు సంపూర్ణంగా ఫెయిల్ అయ్యాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మిశ్రా కమిషన్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం కొల్లేరు ప్రాంతాల్లో అవినీతిమయంగా తయారైందని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 1 రూపాయి కాదు, 1 కోటి కాదు, 100 కోట్లు అయితే కూడా పట్టించుకోను. ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా, అక్రమంగా అవినీతితో సంపాదించినట్టుగా అందరూ తెలుసు అనుకుంటున్నారు. నేను భయస్తుని కాదు, భయం లేదు నాకు అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ వరంగా తయారైపోయింది. పోలవరం కూడా ముఖ్యమంత్రులకు వరంగా తయారైపోయింది. నేను నీతిపరుడిని, నిజాయితీపరుడిని అని చెప్పుకుంటున్నటువంటి మా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా, దీనిపైన కనీసం ఒక జ్యుడిషియల్ కమిషన్ కొల్లేరులో అవినీతిమయంగా తయారైపోయింది. కొల్లేరు అందరూ ఆక్రమించుకుంటున్నారు. కొల్లేరు విస్తీర్ణం ఎంత?